హాయ్ అండి, ఏంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? చూడండి, క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా బనానా కార్న్ఫ్లవర్తో ఇలాగైతే రోల్స్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి. నేనైతే తిని చూపించేస్తాను మీకు. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం, చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాపింగ్ బోర్డ్ అయితే తీసుకోండి, చాకు అయితే తీసేసుకోండి. ఇలా ఆనియన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే తీసేసుకోండి. వాటర్ అయితే తీసుకోండి, ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకోండి. పచ్చిమిర్చి అయితే తీసుకుందాం. ఇది కూడా ఇందులో వేసుకుని నీట్గా అయితే కట్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కకు తీసేసుకోండి. ఆనియన్స్ అది ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోండి అన్నీ కూడా. ఇలా అయితే వేసుకోండి అన్నీ కూడా. చూడండి, ఇలా అయితే వేసుకోండి. పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా కడిగిన కరివేపాకు అయితే ఇలా తీసుకోండి. రెమ్మలు అయితే ఇలా తీసేసుకోండి. చూడండి, రెమ్మలు తీసిన తర్వాత అయితే ఇలా అయితే పట్టుకుని గట్టిగా ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఆనపకాయ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పిల్లర్తో అయితే తక్కువ చెక్కేయండి. చూడండి, ఇలా అయితే నీట్గా తక్కువ చెక్కేసి నీట్గా అయితే కడిగేసుకోండి. ఇలా పిల్లర్ అయితే తీసుకోండి. ఇలా అయితే కోరేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇంత అయితే క్వాంటిటీ తీసుకోండి. ఇలా బనానా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేయండి. ఈ తడుము అయితే తీసేద్దాం. ఇది అయితే ఇలా తీసేసుకోండి. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పిల్లర్ అయితే తీసుకోండి. బనానా అయితే నీట్గా ఇలా మ్యాష్ చేసేయండి. ఇలా అయితే మ్యాష్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, బనానా కూడా మ్యాష్ చేసాం కదా. ఇప్పుడు పక్కకు అయితే తీసేసుకుందాం. బౌల్ అయితే తీసేసుకోండి. ట్రాన్స్ఫర్ అయితే చేసేయండి. అన్నీ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఇలా తీసుకున్న తర్వాత 250 గ్రాములు అయితే నేను కార్న్ఫ్లవర్ తీసుకున్నా. అటుకులు వేసేసుకుందాం. గుమ్మడి పప్పు వేసేసుకుందాం 1 స్పూన్. పచ్చపప్పు 1 స్పూన్. పల్లీలు 1 స్పూన్. కుసుములు 1 స్పూన్. సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్. తగినంత సాల్ట్, 1 స్పూన్ వామ్. ఇలా అయితే నలుపుకుని ఇలా అయితే వేసేయండి.
ఇలా అయితే అన్నీ కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్, బనానా అన్నీ ఉన్నాయి కదా, వాటర్ అయితే చూసుకుని పోసుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నా. తగినంత వాటర్ అయితే వేసుకుని చపాతీ ముద్దలా కలిపేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీ ముద్దలా అయితే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాం. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోండి. మన చేతికి కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే బాల్స్ లాగా అయితే చేసేసుకుందాం. ఇలా బాల్స్లో చేసేసుకోండి. ఇలా అయితే రోల్స్లో చేసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా రోల్స్లో అయితే చేసుకున్నాం కదా, దీన్ని ఇంకొంచెం పొడవుగా చేసుకుందామండి. లోపలికంటే కుక్ అవ్వాలి కదా. ఇలా అయితే చేసేసుకోండి అండి. చూడండి ఫ్రెండ్స్, రోల్స్ అయితే ఇలా చేసేసుకోండి. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. బాండీ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే వెలిగించేసుకోండి. ఆయిల్ అయితే పోసేసుకోండి. ఇలా 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసేసుకోండి. ఈ రోల్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి. బాగా కుక్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చాలా టేస్టీ, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. హెల్దీ ఫుడ్ ఇది. ఇందులో ఐటమ్స్ అన్నీ కూడా చాలా హెల్దీ అండి, చాలా బలం కూడా. చూడండి, కలర్ అయితే వచ్చేస్తున్నాయి. చాలా టేస్టీ అండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, కలర్ అయితే వచ్చేసినాయి కదా. అన్నీ కూడా తీసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్లేట్లకు అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అయితే వేసేసుకుందాం అన్నీ కూడా. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా తీసేసుకుందాం. చాలా టేస్టీ అండి, బనానా కార్న్ఫ్లవర్ రోల్స్ చాలా సూపర్ ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీ అండి, సూపర్ ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చేసినాయి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్ అనేస్తున్నారేంటి, తిని చూపిస్తలేదు అనుకుంటున్నారా? టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి, సూపర్ క్రంచీగా. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ అండి.